ఆల్ ద బెస్ట్. మీ స్టోరీ, మీ యాక్టింగ్ అండ్ మీ డైరెక్షన్ అన్నీ అదర్స్. సో చాలా ఇంకా పాజిటివ్గా ఉన్నారు. ఇంకా కొంచెం యా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా క్యూటీ మా సుబ్బు గారు, ప్లీజ్ మీ మాటల్లో. అందరికీ నమస్కారం. జనరల్గా నేను ఏ స్టేజ్ ఎక్కినా సరే, ఏ సిచ్యువేషన్లో అయినా సరే ముందుగా ఆడియన్స్కి, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను. బట్ ఈరోజు ఇట్స్ డిఫరెంట్. నేను ఈ ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్తాను. ఇలాంటి ఒక సినిమా అన్నది అసలు మామూలు విషయం కాదు. తెలుగు సినిమాలోనే మీరు ఇలాంటి ఒక సినిమా, ఇలాంటి ఒక డేరింగ్ స్టెప్ ఎప్పుడు చూసి ఉండరు, చెప్తున్నా నేను. అండ్ అట్లాంటి ఒక సబ్జెక్ట్ ప్రవీణ్ తీసుకెళ్ళినప్పుడు దాన్ని ఎంబ్రేస్ చేసుకుని ఈ 3 years 4 years దానికోసం పని చేసి నమ్మి, అంటే మేము ఎలా ప్రమోట్ చేసామని మాకు తెలుసు, మా కేపబిలిటీస్ బెస్ట్ రేంజ్లో మేము ప్రమోట్ చేసాము. ఈ సినిమాకి కావాల్సిందా అన్నీ తీసుకొచ్చి ఈ సినిమాని ఇలా అసెంబుల్ చేశారు విజయ్ గారు. సో అలాంటి ఒక ప్రొడ్యూసర్ అన్నది నా లాంటి యాక్టర్స్కి ఆక్సిజన్ అనమాట. అంటే దీస్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హ్యాస్ టు బీ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ టు మేక్ ప్రౌడ్ ఫిల్మ్స్ లైక్ పరదా. అండ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇది నా కెరియర్లో నా మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అని. ఇప్పుడు కూడా ఈ సెకండ్ కూడా అదే చెప్తున్నాను, దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అండ్ ఇట్ విల్ బీ. అండ్ ఈ సినిమా ఇస్ లైక్ వైన్ అనమాట. అది ఎన్ని ఇయర్స్ లైక్ వెళ్తుందో అంత బాగుంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ రివ్యూస్లో చెప్పినట్టు అనుపమాస్ కెరియర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని రాస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అక్నాలజింగ్ దాట్. అండ్ ఇంకా ప్రవీణ్కి ఒకటి చెప్పాలి. ప్రవీణ్ అసలు మనం తప్పేమీ చేయలేదు, ఎందుకు తప్పుని అంటున్నారు? ఇప్పుడు ఒక షాప్కి వెళ్తే అందరూ ఒకే సేమ్ శారీ కొంటారా? లేరు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టం ఉంటుంది. ఈ సినిమా నచ్చిన వాళ్ళు, చాలా దీన్ని గురించి మంచిగా రాసిన వాళ్ళు, దే ఆర్ ద పీపుల్ హూ కెన్ ఎంపథైజ్ టు దిస్ కంటెంట్. అందరికీ లైఫ్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అందరికీ కనెక్ట్ అయ్యే ఇమోషన్స్ వేరేలా ఉంటుంది. కొంతమందికి కమర్షియల్ సినిమా అంటే వెళ్ళి ఎంజాయ్ చేయడం తప్ప వేరే ఏమి వాళ్ళకి ఉండదు ఐడియా. అది తప్పు చెప్పలేము, బికాజ్ వాళ్ళు సంపాదిస్తున్నారు, ఆ చిన్న డబ్బులతో వాట్ ఎవర్ దే కెన్ అఫోర్డ్, ఆ ఎంటర్టైన్మెంట్ కావాలి. కొంతమంది సినిమా వాల్యూ చూసి దాన్ని ఎంకరేజ్ చేస్తారు. అట్లా చాలా ఒక ఫ్రెష్, అందరూ రివ్యూస్లో ఫ్రెష్ అని రాస్తున్నారు. కొంతమంది ఫ్రెష్ కంటెంట్ అని రాస్తున్నారు, కొంతమంది ఫ్రెష్ అటెంప్ట్ కానీ ఏదేదో ప్రాబ్లం ఉందని రాస్తున్నారు. ఎప్పుడు సినిమాలోనే కాదు, మన లైఫ్లో ఏమైనా సరే ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలంటే, ఒక కొత్తగా ఏమైనా చేసామంటే దానికి ఇలాగే వస్తుంది మిక్స్డ్ ఒపీనియన్. ఎప్పుడు అందరు యాక్సెప్ట్ చేయరు. సో ఇది ఈ ఇండస్ట్రీలో నాకు తెలిసి ఫస్ట్ కైండ్ ఆఫ్ సినిమా అనమాట. అండ్ దాన్ని చాలామందికి అప్రిషియేట్ చేస్తున్నారు. చెప్పినట్టు చాలా నేషనల్ మీడియా సినిమా గురించి మంచిగా తెలిసిన వాళ్ళు చాలా బాగా రాశారు. అండ్ కొంతమందికి సినిమా నచ్చలేదు, అది దానికి దర్ ఆర్ రీజన్స్. అండ్ అది ఇష్టం అవ్వకపోవడం అన్నది మా తప్పు కాదు, అది దట్స్ నాట్ అ ఫిల్మ్ మేకర్స్ మిస్టేక్, బట్ ఇట్ ఈస్ అ చాయిస్. మన ఐడియాలజీ పర్స్పెక్టివ్లోనూ డిఫరెన్స్ బట్టి అలా ఉంటుంది. అది ఎంత మంచి సినిమా అయినా దానికి ఉంటుంది. అండ్ వీ టేక్ ఇట్, వీ అండర్స్టాండ్ అది ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ డిసగ్రిమెంట్స్కి రీజన్స్ ఉంటాయి, వీ అండర్స్టాండ్ ఇట్. బట్ ఆయన చెప్పినట్టు కొన్ని ప్లేసెస్లో సినిమా రివ్యూ రాయడం ఒకటి, మీరు ఎక్స్ప్లెయిన్ చేసి సినిమా ఆ ప్లాట్ రాసి దాని గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు. ఒక్క లైన్లో చాలా తప్పుగా సినిమా గురించి ఆ కాన్సెప్ట్ని కిల్ చేసేటట్టు రాయడం వేరు. సో అలా నేను మల్టిపుల్ ప్లేసెస్లో చూశాను. అది చేయకండి. అంటే అది జెన్యున్గా సినిమా ఇప్పుడు థియేటర్లో చాలామంది వచ్చి చూస్తున్నారు. అండ్ అయినా అది చాలా కష్టం. నేను ఫస్ట్ ఆ ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఒక విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అని చెప్తే అది చాలా కష్టం. అది ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమాలో 1000 మిస్టేక్స్ ఉన్నా పట్టించుకోరు, వాళ్ళకి నవ్వుతే చాలు అలా అంతే. ఇది ఒక విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కదా, సో అది క్రిటికలీ అక్లెయిమ్డ్ అవ్వాలి కదా, అది పర్ఫెక్ట్ ఉండాలి కదా అని దాన్ని డైరెక్టర్ గారు చెప్పినట్టు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో చూస్తారు. అండ్ అది తప్పని చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ అప్రిషియేట్ ది ఎఫర్ట్ దట్ వీ పుట్ ఇన్ టు మేక్ సంథింగ్ న్యూ. ప్రతిరోజు సేమ్ సినిమా సేమ్ స్టోరీ ఇవ్వకుండా ఏదో ఒకటి డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం కదా అన్న కన్సిడరేషన్ మాత్రం ఇవ్వండి. దట్స్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ సినిమాస్ లైక్ దిస్ టు కమ్. నాకు తెలుసు ఇప్పుడు చాలామంది సినిమా థియేటర్లో చూస్తారు, కొంతమంది మనకి తెలియదు. దట్ డిపెండ్స్ ఆన్ హౌ ద వర్డ్ ఇస్ స్ప్రెడ్. కానీ ఇంకా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంది కదా, నాకు తెలుసు, ఐ నో, వీ నో దట్ ద అప్లాస్ అండ్ అప్రిసియేషన్ దట్స్ గోనా గెట్. అండ్ అది సరిపోదు,
అంటే ఒక సినిమా ఇలా చేసినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తాయి. అండ్ ప్రాబబులీ ఎంకరేజ్ చేయడం ఇష్టం లేదేమో, ఇలాంటి కాంటెంట్ రాకూడదని అనుకుంటున్నారేమో తెలియదు. కుదిరితే మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఇట్ ఈస్ లైక్ ఒక వర్దీ ఫిల్మ్గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ప్రవీణ్, ఐఎమ్ రియలీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ. ఈయన చాలా చాలా జెన్యున్గా ఒక సినిమా తీశారు. అండ్ చెప్పినట్టు మనం ఏం తప్పు చేయలేదు, మనం ఒక పర్స్పెక్టివ్ ఆఫ్ సినిమా చూపించాము. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అండ్ ఐ రియలీ నో లైక్ పర్సనల్గా మనకి వచ్చిన రివ్యూస్ కావచ్చు, ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కావచ్చు, చాలా 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 బాగుంది. అండ్ లైక్ సెడ్, ఒక సినిమాకి పెద్ద అప్రిసియేషన్ అంటే ఏంటంటే పీపుల్ కమింగ్ అండ్ టెల్లింగ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. దట్ రేర్లీ హ్యాపెన్స్. మీరు ఈ సినిమాలో చాలా హిట్ సినిమాలు ఉంటాయండి, కానీ ఒక సినిమాలో చాలా సీన్స్ బాగుంది, వీళ్ళందరిది క్యారెక్టరైజేషన్ బాగుంది, ఒకటి సీన్ గురించి చెప్తున్నారు. మీరు సినిమా చూసి బయటికి వచ్చాక మీకు ఆ సినిమాలో ప్రతి సీన్ గుర్తుంటుంది. అది ఎన్ని సినిమాలో జరుగుతుంది. దట్స్ వై ఐవ్ బిన్ కాలింగ్ ఇట్ అ స్పెషల్ సినిమా. Like I said, this movie will age like a wine, and this movie is going to be relevant for years and years. And Rag, thank you so much for being a part of this film. And Darshana, Sankita ma'am, and every single person in my team worked for Subbu Parda genuinely. Mana andariki, we all of us can be proud of this film that we have made. This is gonna be a cinema that I will be proud forever, and my most favorite film ever. అండ్ లాస్ట్గా ఆడియన్స్లో చాలామంది నెగటివ్ రివ్యూస్ అవన్నీ పట్టించుకోకుండా ఏ సినిమా ఏదో డిఫరెంట్గా ఉంది అని చెప్పి వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాన్ని జెన్యున్గా ట్విట్టర్లో కానీ ఎక్కడ అంటే అక్కడ లైక్ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ చాలా మంచి రివ్యూస్ రాశారు చాలామంది రివ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అ లాట్. ప్లీజ్ డూ ఎంకరేజ్ సినిమాస్ లైక్ దిస్. అండ్ ఐ హోప్ ఇంకా ఎవరైనా సినిమా చూడాలి, మంచి సినిమాని ఎంకరేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటే దయచేసి సినిమా వెళ్ళి చూడండి, చూసి మీ ఒపీనియన్ చెప్పండి. నాట్ ఆన్ లైక్ బయస్డ్ ఒపీనియన్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అనుపమ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ సుబ్బు రోల్ అండ్ ఫ్యాబులస్ యాక్టింగ్ మీది. థ్యాంక్ యూ సో మచ్. సో మరొకసారి టీం అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఆగస్ట్ 22న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇంకా ఎవరైనా సినిమా చూడకపోతే థియేటర్స్కి వెళ్ళి చూడండి, మీ మాట ఒక సినిమాని నిలబెడుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ యాంకర్